ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, ఎవరు? నేనమ్మా, భాస్కర్ని. భాస్కర్ అన్నయ్య, మీకు నిండు నూరేళ్ళు. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్న స్కూల్ దగ్గరికి వచ్చి పిల్లల్ని కలిశారట కదా? అవునమ్మా, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వెంటనే గాజువాక సెంటర్ దగ్గరికి రాగలవా? ఇప్పుడా? అవునమ్మా, ఇప్పుడే. నీతో లక్కీ పాప గురించి చెప్పాలి. ఫోన్లో వద్దు, డైరెక్ట్గా కలిసి చెప్తాను. చాలా ముఖ్యమైన విషయం. అంటే లక్కీకి జ్వరంగా ఉందన్నయ్య. తనని వదిలేసి రాలేను. తనని దగ్గరుండి చూసుకోవాలి. సరేనమ్మా, నేను ఈ నంబర్కి అందుబాటులో ఉంటాను. ఫోన్ చెయ్యి. అలాగే అన్నయ్య. భాస్కర్ అంకుల అమ్మా? అవును జున్ను, లక్కీ గురించి ఏదో చెప్తానని అంటున్నారు. అంకుల్కి లక్కీ వాళ్ళ అమ్మ గురించి తెలిసేమో. తనెవరో తెలిస్తే లక్కీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే తన జ్వరం తగ్గిపోతుందమ్మా. నిజమే, కానీ లక్కీని వదిలేసి ఎలా వెళ్ళేది? తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానులే. ఈరోజు ఇన్ని ఛాన్సుల మీద ఛాన్సులు వస్తున్నాయేంటి? భాస్కర్ వంకతో లక్ష్మిని ఇక్కడి నుంచి పంపించేస్తా. ఆ తర్వాత ఏదో ఒకలాగా భాస్కర్ లక్ష్మి కలవకుండా చేస్తా. ఏంటి లక్ష్మి, ఎక్కడికో వెళ్ళి ఎవరినో కలవాలి అంటున్నావు? ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. అయితే వెళ్ళు. లక్కీని వదిలి ఎక్కడికి వెళ్ళేది? ముఖ్యమైన వ్యక్తి అంటున్నావు. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదేమో. కావాలంటే లక్కీ దగ్గర నేనుంటాను, నువ్వు వెళ్ళిరా. అవునమ్మా, నువ్వు వెళ్తే లక్కీ అమ్మెవరో తెలుస్తుంది కదా. లక్కీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లేదు జున్ను, లక్కీకి జ్వరం తగ్గాక చూస్తాను. ఒకసారి వచ్చిన అవకాశం మళ్ళీ రాదు లక్ష్మి. నా మీద నమ్మకం లేకపోతే జాను ఇంట్లోనే ఉంది కదా, తను లక్కీని చూసుకుంటుంది. అవునమ్మా, పిన్నుంది, నేనున్నాను, లక్కీని చూసుకుంటాం. నువ్వు వెళ్ళిరా అమ్మా. లక్కీ అమ్మ ఎవరో తెలుసుకోవడం ముఖ్యం. లక్కీ విషయంలో నాకు డౌట్ ఉంది. భాస్కర్ అన్నయ్యని కలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. సరే జున్ను, నేను 1 అవర్లో తిరిగి వచ్చేస్తాను. లక్కీ జాగ్రత్త. పిన్నితో చెప్పు, నువ్వు మాత్రం లక్కీ పక్కనే ఉండాలి. హలో అన్నయ్య, నేను వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. త్వరగా రామ్మా, ఉంటాను. జాను, జాను. జాను స్నానానికి వెళ్ళింది, నేను చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.